నమస్తే, వెల్కమ్ టు ది ప్యాట్రియట్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఒకవైపు కాంగ్రెస్ ఇండి కూటమి ప్రచారం చేస్తూ ఉండగా, మరోవైపు బీజేపీ తన ప్రచారాన్ని నెక్స్ట్ లెవెల్కు తీసుకువెళ్తోంది. ప్రస్తుతం మోదీ దేశవ్యాప్తంగా అంటే గెలుపొందుతామని తెలిసిన రాష్ట్రాలతో పాటు అసలు ఏమీ లేని రాష్ట్రాలలో కూడా బహిరంగ సభలను నిర్వహిస్తూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. అంటే చివరి బంతి దాకా తాము ప్రచారాన్ని ఏం మాత్రం ఆపకూడదు అనే ఉద్దేశంతోనే ఏమీ లేని అంటే బీజేపీకి ఒక్క సీటు కూడా వస్తుందో రాదో తెలియని కేరళ, కశ్మీర్ వంటి రాష్ట్రాల్లో కూడా మోదీ పర్యటిస్తున్నారు. ఇక మరోవైపు అమిత్ షా కేంద్ర హోంమంత్రి, బీజేపీకి అంటే స్ట్రాటజీస్ రచించే వ్యక్తిగా ఉన్న అమిత్ షా ఇటు పలు టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వడం ద్వారా బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లో బలంగా తీసుకువెళ్లేందుకైతే ప్రయత్నిస్తున్నారు. అయితే మోదీ, అమిత్ షాలు ఏమి మాట్లాడినా వారి వెనుక చాలా కసరత్తు జరుగుతుందని మీలో ఎంతమందికి తెలుసు? మోదీ, అమిత్ షాలు ఒక్క మాట మాట్లాడాలంటే దాని వెనుక ఎంతో పెద్ద కోర్ టీం పని చేస్తూనే ఉంటుంది. ఇది ఎందుకంటే ప్రతిపక్షాలకు ధీటైన జవాబు ఇవ్వడమే కాకుండా ప్రతిపక్షాలు డిఫెన్స్లో పడే విధంగా మోదీ కోర్ టీం అద్భుతంగా పనిచేస్తుంది. అయితే మోదీ కోర్ టీం ఎలా వర్క్ చేస్తుందో తెలుసుకుందాం. ప్రతి పార్టీకి ఒక కోర్ టీం అనేది ఉంటుంది. చాలా వరకు ప్రాంతీయ పార్టీల్లో మనం చూస్తూనే ఉంటాం. సోషల్ మీడియా టీం అయితే వారికి బలంగా పనిచేస్తూ ఉంటుంది. ఈ సోషల్ మీడియా టీం ఎలా అంటే కొన్ని పేజెస్ రన్ చేయడం, యూట్యూబ్ ఛానల్ ఇటువంటివి రన్ చేయడం ద్వారా ప్రజల్లోకి తమ పార్టీ అభిప్రాయాలను తీసుకువెళ్తుంటాయి. అంతేకాకుండా ఇటు పార్టీ అధినేతలకు కొన్ని సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటాయి. ఇక దేశవ్యాప్తంగా చూసుకుంటే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఇటువంటి వారికి కొంతమంది అనుచరులు ఉంటారు. వీరే పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, ప్రచారం ఎలా చేయాలి అనేది దిశానిర్దేశం చేస్తూ ఉంటారు. కానీ మోదీ కోర్ టీం అలా కాదు. మోదీ వెనుక చాలా పెద్ద కసరత్తే జరుగుతుంది. వీరంతా ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తూ ఉంటారు. ఢిల్లీలో ఆఫీస్లో ప్రతిపక్షాలు చేసే ప్రతి ఒక్క ప్రసంగం ఈ మోదీ కోర్ టీం పరిశీలిస్తూనే ఉంటుంది. అంటే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను మనం ఎవరూ పట్టించుకోకుండా మోదీ కోర్ టీం మాత్రం ఈ భారత్ జోడో యాత్రను ఇంచ్ టు ఇంచ్ గమనిస్తూనే ఉంటుంది. అదేవిధంగా కేవలం ఒక రాహుల్ గాంధీనే కాదు, దేశంలో ఏ రాజకీయ నాయకుడు ఏ వ్యాఖ్య చేసినా వీరి దృష్టికి వస్తూనే ఉంటుంది. సో కొంతమంది వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. తాజాగా రాహుల్ గాంధీ తాను శక్తిని అంతం చేస్తాను అని చేసిన వ్యాఖ్యలను మోదీ కోర్ టీం నిశితంగా పరిశీలించి అంటే దీనికి ఎటువంటి వ్యూహం రచించాలి, దీన్ని ఎలా తిప్పికొట్టాలి, ప్రతిపక్షాలు దీన్ని అంటే ఈ వ్యాఖ్యలను కేవలం తిప్పికొట్టడమే కాకుండా ప్రతిపక్షాలు డిఫెన్స్లో పడే విధంగా ఈ కోర్ టీం అనేది పనిచేస్తుంది. అంటే ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత బీజేపీ నుంచి విమర్శలు వస్తే, అరే ఈ మాట ఊరికేనే అన్నామే, తాము అంటే ఈ మాట అనడం వల్ల తమకు వచ్చిన లాభం కంటే చేకూరిన నష్టమే చాలా ఎక్కువ ఉంది అనే విధంగా డిఫెన్స్లో పడే విధంగా ఈ కోర్ టీం అనేది పనిచేస్తుంది. అంటే అవతలి పార్టీల నాయకులు ఏదైనా ఒక ప్రచారాన్ని చేస్తే దానికి తిప్పికొట్టే విధంగా ఈ కోర్ టీం పనిచేస్తూ ఉంటుంది. తాజాగా మనం గమనిస్తే రాహుల్ గాంధీ తాను శక్తిని అంతం చేస్తాను అంటే ఈ మోదీ కోర్ టీం అంటే మోదీ నెక్స్ట్ సభలోనే తాను శక్తి ఆరాధకుడిని, ఇది శక్తి ఆరాధకులకు అసురులకు మధ్య జరుగుతున్న పోరాటం, తాను మహిళా శక్తిని నమ్ముతాను కాబట్టి నన్ను గెలిపించండి అని మోదీ అన్నారు. సో మోదీ కోర్ టీం ఈ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు కల్చరలిజం జోడించడంతో అసలు రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలను ఊరికేనే చేశాను కదా అనే విధంగా డిఫెన్స్లో పడినట్లయింది. ఇక అంతకు ముందు కొద్ది రోజుల ముందు వెళ్తే లాలూ ప్రసాద్ యాదవ్ ఒక వ్యాఖ్యనైతే చేశారు. మోదీకి కుటుంబం లేదు కాబట్టి ఆయనకు కుటుంబ బాధ్యతలు తెలియవు, సో దేశాన్ని ఎలా పడితే అలా నడిపిస్తున్నారు, మోదీకి దేశాన్ని నడపడం తెలియదు, దేశాన్ని నడపడం అంటే ఒక కుటుంబాన్ని నడపడమే, ఆయనకు కుటుంబం లేదు కాబట్టి దేశాన్ని కూడా నడపడానికి రావట్లేదు అని లాలూ ప్రసాద్ యాదవ్ ఆయనపై విమర్శలు చేశారు. అదే సమయంలో మోదీ దేశమే నా కుటుంబం, మేరా పరివార్ అని చెప్పారు. అదే సమయంలో సోషల్ మీడియాలో ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త తన సోషల్ మీడియా అకౌంట్లో హంబీ మోదీ పరివార్ అని యాడ్ చేసుకోవడం, అంతేకాకుండా సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్లో రన్ చేయడం,
అంటే ప్రతి ఒక్క క్షణంలో హ్యాష్ ట్యాగ్లు ట్రెండింగ్లో ఉండేటట్టు చూసుకోవడం, అదేవిధంగా తాము ఎటువంటి కౌంటర్ ఇవ్వాలి అనే దానికి సరైన వ్యూహాలు రచించడం. అంటే మోదీ నెక్స్ట్ సభలోని లాలూ ప్రసాద్ యాదవ్ ఎప్పుడైతే ఈ వ్యాఖ్యను చేశాడో దాని నెక్స్ట్ సభలోనే పర్ఫెక్ట్ రిప్లై ఇచ్చే విధంగా మోదీ కోర్ టీం పనిచేస్తుంది. అంటే వీరందరూ ఆ వ్యాఖ్యలను నిశితంగా పరిశీలించి దీనికి ఎటువంటి కౌంటర్ ఇవ్వాలి, ఎటువంటి కౌంటర్ ఇస్తే ప్రతిపక్షాలు డిఫెన్స్లో పడతాయి అనేది ఖచ్చితంగా నిశితంగా పరిశీలిస్తుంది. ఇటువంటి డిఫెన్సివ్ స్ట్రాటజీలు తయారు చేయడం వల్లనే ఇండి కూటమి నేతలు కూడా లాలూ ప్రసాద్ యాదవ్ ఇటువంటి వ్యాఖ్యలు చేయకుంటే బాగుండేది అనే విధంగా కొంతమంది నేతలు భావించారు. సో మోదీ కోర్ టీం ప్రతి ఒక్క విషయాన్ని, అంటే ఏ రాజకీయ నాయకుడు, అంటే స్థానిక రాజకీయ నాయకుడి నుంచి అగ్రశ్రేణి రాజకీయ నాయకుడి వరకు ఎటువంటి వ్యాఖ్యలు చేసినా వాటిని నిశితంగా గమనించి వాటికి ఎటువంటి డిఫెన్సివ్ స్ట్రాటజీస్ అమలు చేయాలి, ఎటువంటి అఫెన్సివ్ స్ట్రాటజీస్ అమలు చేయాలి అనే దానిపై మోదీ కోర్ టీం అద్భుతంగా పనిచేస్తుంది. దీనివల్లే ప్రస్తుతం బీజేపీ ఇంతగా ప్రచారంలో ముందుకు వెళ్తుంది. మనమందరం చూస్తూనే ఉంటాం మోదీ కోర్ టీం ఎలా పనిచేస్తుంది అంటే, మనం ఏదైనా రాజకీయ నాయకుడిని ఈజీగా విమర్శించగలం. ఎలా అంటే రాహుల్ గాంధీని ఈజీగా విమర్శించగలం, కానీ మోదీ అంటే ఆయన ఇమేజ్ ప్రతి ఒక్కరిలో ఒక పాజిటివ్ ఇమేజే ఉంది. ఎలా అంటే మోదీని ఏమైనా అంటే అరే మోదీని అనవద్దు, అసలు మోదీ వంటి వ్యక్తి మన దేశానికి చాలా ఉపయోగం, మోదీ కాకుంటే మరెవరు ప్రధానిగా ఉండలేరు, ఇటువంటివి అన్నీ మనం సాధారణ జనాల్లో చూస్తూనే ఉంటాం. అంటే బీజేపీ అంటే వ్యతిరేకత ఉన్నవారు కూడా మోదీపై పాజిటివ్నెస్ అనేది ఒకటి ఏర్పరచుకున్నారు. సో దీంతోపాటు స్థానికంగా మనం చూస్తూనే ఉంటాం, అరే ఈసారి ఒక్కసారి బీజేపీకి ఓటు వేసి చూద్దాం, మోదీ అద్భుతంగా పనిచేస్తున్నారు, మోదీ అమిత్ షాలు వీరంతా దేశాన్ని సరైన దిశలో ముందుకు నడిపిస్తున్నారు అని చాలామంది ప్రజలు మాట్లాడుకోవడం మనమందరం గమనిస్తూనే ఉంటాం. దీనంతటికీ అంటే సాధారణ ప్రజలు కూడా బీజేపీ పట్ల పాజిటివ్ రావడానికి ఈ కోర్ టీమే ప్రధాన కారణం.